హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ బీకామ్ స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్లో డిప్రిసియేషన్ అనే యూనిట్ ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసామండి. అందులో ఆల్రెడీ డిప్రిసియేషన్ వేట్ల మీద చేయాలని చెప్పాం. ఫిక్స్డ్ అసెట్స్ మీద డిప్రిసియేషన్ అనేది కట్టాలి అనేసి ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. మన కాన్సెప్ట్ ఏంటండి? డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే ఏంటండి? తరుగుదల. ఈ డిప్రిసియేషన్ అనేది లేదా తరుగుదల అనేది దేని మీద మనం క్యాలిక్యులేట్ చేస్తామండి? ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్ అంటే ఏంటండి? స్థిర ఆస్తులపై. స్థిర ఆస్తులపై ఫిక్స్డ్ అసెట్స్ మీద మాత్రమే మనం ఈ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో స్థిరాస్తుల మీద క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏం ఉండాలండి? స్థిరాస్తి అనేది ఉండాలి. స్థిరాస్తి అనేది ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని ఆల్రెడీ కొనుగోలు చేయడం కానీ క్రియేట్ చేయడం కానీ చేయాలి. ఫస్ట్ ఏంటండి? కొనుగోలు చేయడం అంటే పర్చేస్ చేయాలండి. పర్చేస్ చేయాలి. మన ఇది ఏంటండి? ఏ సబ్జెక్ట్లో దండి? చాప్టర్ అకౌంటింగ్. అకౌంటింగ్లో మనం ఇంటర్మీడియట్ అకౌంటింగ్లో జాయిన్ అయినప్పుడు అకౌంట్స్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? జర్నల్స్ నేర్చుకున్నామండి. జర్నల్స్ అంటే చిట్టాపద్దులు. వీటితోనే కదమ్మా అకౌంట్స్ అనే సబ్జెక్ట్ స్టార్ట్ చేసింది మీకు. అంటే ప్రతి దానికి మనకి తెలుగు ఆలో, ఇంగ్లీష్కి ఏబిసిడీలు ఎలాగో అకౌంట్స్కి జర్నల్స్ ఎలాగండి. వీటికి 3 సూత్రాలు ఉంటాయి. మనకు ఆల్రెడీ తెలుసు. వాటి గురించి ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. అండ్ వాటి మీద ఆధారపడి మనం అకౌంట్స్ అనేది క్రియేట్ చేస్తాం. అకౌంట్స్ అనేది నేర్చుకున్నాం. మరి డిప్రిసియేషన్లో కూడా చిట్టాపొద్దులు ఉంటాయండి. ప్రతి ఆర్గనైజేషన్ అకౌంట్స్ అనే సబ్జెక్ట్స్ వచ్చేసరికి అకౌంట్స్ సబ్జెక్ట్స్ మీకు ఎక్కడొచ్చినా దానికి ఫస్ట్ ఏంటుంటాయండి? ఏ చాప్టర్ వచ్చినా అంటే డిప్రిసియేషన్ అయినా కన్సైన్మెంట్ అయినా ఇంకా ఏది వచ్చినా సరే అకౌంట్స్లో ఫస్ట్ ఏముంటాయండి? చిట్టాపద్దులు ఉంటాయి. సో మన కాన్సెప్ట్ ఏంటి ఈరోజు? డిప్రిసియేషన్. డిప్రిసియేషన్లో కూడా చిట్టాపద్దులు అనేవి రాయాలి. ఆ చిట్టాపద్దులు ఏ విధంగా ఉంటాయి, ఆ చిట్టాపద్దులు ఎప్పుడు రాయాలి అనేది ఈ వీడియోలో చూద్దామమ్మా. ఫస్ట్ ఏంటి? ఆస్తిని కొనుగోలు చేయనప్పుడు చెప్పాను కదమ్మా. డిప్రిసియేషన్ దేని మీద చేస్తాం? స్థిరాస్తుల మీద. ఆ స్థిరాస్తులు ఎలా వస్తాయి? కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసినప్పుడు అకౌంట్స్లో చిట్టాపొద్దు ఏ విధంగా రాస్తామంటే ఎప్పుడండి? కొనుగోలు చేసినప్పుడు ఏంటండి? ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు. అండ్ ఇంగ్లీష్లో ఆన్ పర్చేస్ ఆఫ్ అసెట్. ఆస్తి అంటే ఏంటంటే అసెట్టే కదా. ఆన్ పర్చేజ్ ఆఫ్ అసెట్. అసెట్ని కొనుగోలు చేసినప్పుడు మనది ఏముంటుందండి? ఆస్తి ఖాతా, డెటార్ టు మనం ఏమిచ్చి ఆస్తిని కొంటామండి? నగదు. నగదు ఎందులో చేస్తాం? బ్యాంకు ఖాతా. అమ్మా మనం ఆస్తి ఖాతా, డెటార్ టు నగదు ఖాతా అని కూడా రాసుకోవచ్చు. కానీ ఒక ఆర్గనైజేషన్కి వచ్చినప్పుడు, కంపెనీకి వచ్చినప్పుడు నగదు వ్యవహారాలన్నీ క్యాష్ ఎవరికైతే పే చేస్తారో అవన్నీ కూడా దేంతో చేస్తామండి? బ్యాంకులో చేస్తాం. క్యాష్లో పెట్టి క్యాష్ బుక్ తెలుసు కదండి. చిన్న వ్యవహారాలకు మాత్రమే క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. ఆస్తిని కొన్నామంటే ఎంత ఉంటుందమ్మా? లక్షల్లో వేలల్లో ఉంటుంది. దానికి సంబంధించిన పేమెంట్స్ అన్నీ కూడా మనం బ్యాంక్ నుండే చేస్తాం. చెక్ రూపంలోనే చేస్తాం. అది ఎందుకు చేస్తాం అనేది మీకు ప్రీవియస్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్లో వస్తుంది. దానికి ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా కంటెంట్ ఉందనండి దానికి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎక్కడి నుంచి చేస్తామని నేర్చుకోండి. బ్యాంకులోంచి చేయడం జరుగుతుంది. సో ఏంటండి? ఆస్తి కొనుగోలు చేసినప్పుడు చిట్టాపద్దు ఏంటి? ఆస్తి ఖాతా, డెటార్ టు బ్యాంకు ఖాతా. ఇంగ్లీష్లో ఆస్తిని ఏమంటారండి? అసెట్ అకౌంట్. అసెట్ అకౌంట్, డెటార్ టు బ్యాంక్ అకౌంట్. దీనికి మనం ఏం వేస్తామమ్మా? ఎక్సెలే కదా ఫస్ట్ నేర్చుకున్నప్పుడు. చూడండి,
కొనుగోలు చేసినప్పుడు ఆస్తిని, దానికి వచ్చిన చిట్టాపద్దు ఏంటి? ఆస్తి ఖాతా, ఐ మీన్ అసెట్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. గుర్తుపెట్టుకోండి. ఆస్తి కన్నప్పుడు ఒక చిట్టాపద్దు రాసామండి. రెండోది ఏంటి? డిప్రిసియేషన్, తరుగుదల ఏర్పాటు చేసినప్పుడు ఆన్ డిప్రిసియేషన్. దీని తెలుగులో తరుగుదల ఏర్పాటు. అమ్మ నిన్న ప్రీవియస్ క్లాస్లో లేదా నిన్న క్లాస్లో నేను డిప్రిసియేషన్ అనేది ఏమని చెప్పాను, లేదా తరుగుదల అనేది ఖర్చు అని చెప్పాను. గుర్తుందమ్మా? చూశారు కదా, ఖర్చు అని చెప్పాను. ఖర్చుల్ని మన అకౌంట్స్ 3 సూత్రాల ప్రకారం ఖర్చులు ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సో తరుగుదల, ఆన్ తరుగుదలలో, ఐ మీన్ ఆన్ డిప్రిసియేషన్లో తరుగుదల ఖాతాకి ఏం చేయాలండి? డెబిట్ చేయాలి. ఎందుకు? తరుగుదల అనేది ఖర్చు కాబట్టి. తరుగుదల ఖాతా డెటార్ టు దేనండి? ఆస్తి ఖాతా. ఇందులోంచి ఆస్తి ఖాతా. ఓకేనమ్మా? తరుగుదల అంటే ఏంటండి? డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్. ఓకేనమ్మా? ఇంటూ ఏంటండి? డిప్రిసియేషన్, తరుగుదల ఏర్పాటు చేసేటప్పుడు మనం రాయవలసిన చిట్టపద్దు ఏంటి? తరుగుదల ఖాతా డెటార్ టు ఆస్తి ఖాతా. ఇంగ్లీష్ వచ్చేసరికి డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఫస్ట్ దాంట్లోకి వచ్చేసి ఏం చేసాం మనం? అసెట్ని కొన్నాం. నెక్స్ట్ అసెట్ మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ చిట్టపద్దు. ఇప్పుడు అసెట్ని అమ్మేసినప్పుడు ఆన్ సేల్స్. ఈ అసెట్ని ఎప్పుడు మన దగ్గర ఒక్కొక్కసారి కొంటామమ్మా, ఒక్కొక్కసారి మన ఆర్గనైజేషన్లోని అసెట్ని, ఐ మీన్ ఆస్తిని అమ్మివేస్తాం. ఆస్తిని అమ్మివేసినప్పుడు మన ఆర్గనైజేషన్లోకి ఏమొస్తుందండి? కొనుగోలు చేసినప్పుడు వచ్చిన చిట్టాపద్దుకి రివర్స్లో ఉంటుంది. అమ్మడం, కొనడం, అమ్మివేయడం. అమ్మివేసినప్పుడు ఎలా ఉంటుందండి? మనకి ఏమొస్తుంది? బ్యాంక్, ఐ మీన్ నగదు వస్తుందండి. దాన్ని బ్యాంకులు అని చెప్పాను కదా. బ్యాంక్ ఖాతా డెటార్ టు ఏం వెళ్ళిపోతుందండి మన దగ్గర నుంచి? ఆస్తి ఖాతా. ఆస్తి ఖాతా. ఇంగ్లీష్లో బ్యాంక్ ఏంటండి? బ్యాంక్ అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్. సో అమ్మ యాజ్ ఇట్ ఈస్ ఇంటూలు. ఎందుకండి? అమ్మకంలో బ్యాంక్ అంటే డబ్బులు అనేది మన ఆర్గనైజేషన్ లోపలికి వస్తున్నాయి, మన దగ్గర నుంచి అసెట్ అనేది ఇచ్చేస్తున్నాం. ఓకేనమ్మా? ఫస్ట్ ఏం చేసాం? కొనుగోలు మీద చిట్టాపద్దు రాసాం, డిప్రిసియేషన్ మీద చిట్టాపద్దు రాసాం, తర్వాత అమ్మకం మీద చిట్టాపద్దు రాసాం. ఇక్కడతో అయిపోతుందండి. అమ్మకం చేసినప్పుడు ఏంటండి? అమ్మకం చేసినప్పుడు ప్రాఫిట్ అయినా వస్తుంది లేదా లాస్ అయినా వస్తుంది. ఈ రెండింటికి కూడా మనం ఏం చేయాలి? చిట్టాపద్దులు అనేవి రాయాలి. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏ విధంగా రాయాలి, లాస్ వచ్చినప్పుడు ఏ విధంగా రాయాలి. ప్రాఫిట్ అంటే లాభం అండి, లాస్ అంటే నష్టం. ఫర్ ఎగ్జాంపుల్ లాభం నష్టం ఏ విధంగా వస్తాయి ఒకసారి చూడండి. చూడండి అమ్మా, లాభం లేదా నష్టం ఏ విధంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 పెట్టి మనం ఒక అసెట్ కొన్నామండి. దాన్ని 3 years మన ఆర్గనైజేషన్లో ఉంచాం. 3 yearsకి 15,000 రూపీస్ అనేది డిప్రిసియేషన్ అయింది, ఐ మీన్ తరుగుదల అయింది. మిగిలిన అసెట్ వాల్యూ ఎంత అండి? 35,000 రూపీస్ ఉంటుంది. కానీ ఈ అసెట్ని మనం 37,000కి అమ్మేసాం. ఎంతండి? 37,000కి అమ్మేసాం.
37,000 అమ్మేసినప్పుడు సేల్స్ అండి. ఈ 2,000 అనేది ఏంటండి ప్రాఫిట్. ఈ 2,000 అనేది ఏంటండి ప్రాఫిట్. ఇలా వచ్చినప్పుడు మనం జర్నల్ ఎంట్రీ చిట్టా పొద్దు ఏ విధంగా రావాలి, ఐ మీన్ లాభం వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చిందండి లాభం? లాభం వచ్చినప్పుడు అమ్మకంపై ఈ వచ్చిన లాభాన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలండి, లేదా లాభం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆస్తి ఖాతా డెటార్ టు లాభ నష్టాల ఖాతా. చూడమ్మా, ఆస్తి ఖాతా దేని ద్వారా లాభం వచ్చింది మనకు? దేని నిమిత్తం వచ్చింది? ఆస్తి అమ్మినప్పుడు లాభం అనేది వచ్చింది. ఈ లాభ నష్టాల ఖాతా కింద చేయాలి. ఒక్కసారి మీరు సూత్రాలను గుర్తు తెచ్చుకోండి. లాభాలని ఏం చేయాలి? డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? ఖర్చులను డెబిట్ చేయాలా, డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? ఒకసారి గుర్తు తెచ్చుకొని ఈ ఫార్ములా చూడండి. లాభం వచ్చినప్పుడు అమ్మకంపై, ఆస్తి అమ్మకంపై లాభం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందండి? ఆస్తి అసెట్ అకౌంట్ డెటార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండి. ఏ అకౌంట్ అండి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎప్పుడమ్మా? ఆస్తి అమ్మకంపై లాభం వచ్చినప్పుడు ఏంటి? అసెట్ అకౌంట్ డెటార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. తెలుగులో వచ్చేసరికి ఆస్తి ఖాతా డెటార్ టు లాభ నష్టాల ఖాతా సారీ. ఇది లాభం వచ్చినప్పుడు అమ్మా. ఒకవేళ నష్టం వస్తే చూడమ్మా, లాభం ఏ విధంగా వచ్చిందమ్మా? ఇందాక 35,000 వాల్యూ ఉన్న అసెట్ని 37,000కి అమ్మేస్తే లాభం వచ్చింది. కానీ అదే 35,000 వాల్యూ ఉన్న అసెట్ని మనం 33,000కి అమ్మేసామండి. అప్పుడు మనకి ఏమొచ్చినట్టు? అమ్మకాలు ఎంతండి? 33,000. అప్పుడు మనకి 2,000 అనేది ఏంటండి? నష్టం. ఈ నష్టాన్ని కూడా మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? 2,000 అనేది ఏంటండి? నష్టం. ఈ నష్టాన్ని కూడా మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? ఇందాక లాభ నష్టాల ఖాతాకి ఏ విధంగా అయితే ఇచ్చామో అది అక్కడ లాభం కాబట్టి లాభ నష్టాల ఖాతాని క్రెడిట్ చేసాం. ఇక్కడ నష్టం కాబట్టి ఇది కూడా ఒక రకమైన ఖర్చు కాబట్టి ఏం చేయాలండి? లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేయాలి. ఒకసారి సూత్రం గుర్తించుకోండి. ఇంటర్ బుక్స్ ఉంటే ఒకసారి రిఫర్ చేయండి చిట్టా పద్ధతిలోని. ఇప్పుడు ఏంటండి? అమ్మకంపై నష్టం, లాస్ ఆన్ సేల్, లాస్ ఆన్ సేల్స్ ఏంటండి? ఇప్పుడు ఏమొచ్చింది? లాస్ వచ్చింది. లాస్ వస్తే లాభ నష్టాల ఖాతా, లాభ నష్టాల ఖాతా డెటార్ టు ఏంటండి? ఇందాక దేన్ని డెబిట్ చేసాం? దేని నుండి నష్టం వచ్చిందని చెప్పాం? ఆస్తి ఖాతా. ఓకేనమ్మా? దీని తెలుగులో ఇంగ్లీష్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్. చూడమ్మా, 5 రకాలైన చిట్టాపద్దులు నేను డిప్రిసియేషన్ చాప్టర్లో 5 రకాల చిట్టాపద్దులు చెప్పాను. ఒకటి అసెట్ కొన్నప్పుడు, అప్పుడు ఏంటండి? ఆస్తి ఖాతా డెటార్ టు బ్యాంక్ ఖాతా, ఐ మీన్ అసెట్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్. నెక్స్ట్ అమ్మేసినప్పుడు, అప్పుడు ఏంటండి? అసెట్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్. అండ్ తరుగుదలకి డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు, లాస్ వచ్చినప్పుడు. మొత్తం 5 రకాల చిట్టాపద్ధతులు చెప్పానమ్మా. ఇవి మీకు ఫొటోస్ తీసి నోట్స్ పంపిస్తాను, రాసుకోండి. నెక్స్ట్ క్లాస్ నుంచి ప్రాబ్లమ్స్ చూద్దామండి. ప్రాబ్లమ్కి సంబంధించిన మెటీరియల్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఈ లోపల బుక్స్ ఎవరైనా ఇంకా బుక్స్ రెడీ చేయలేని వాళ్ళు ఉంటే బుక్స్ రెడీ చేసుకుని, నిన్న ఏదో అర్థమైంది రాసుకోమన్నారు కదమ్మా, అది ఎంతమంది రాసుకున్నారు కొంచెం రాసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ చిట్టాపద్ధతులు కూడా రాసుకోండి. రేపు నుంచి అయితే ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.